టీవీ15 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు గుంటూరు మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు షేక్ నంబూరు సుభానీ గారి జన్మదినం సందర్భంగా ఆంధ్ర ముస్లిం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షేక్ బాజీ సమాచార హక్కు చట్ట ఉద్యమకారుడిగా పాల్గొని ప్రసంగిస్తూ మాజీ ఎమ్మెల్యే పెద్దలు నంబూరి సుభానీ గారు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలను మైనారిటీ పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకుని బడిఈడు పిల్లలు బడికి దూరంగా ఉండకూడదు అని ఎటువంటి ఫీజులు లేకుండా ఒక దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసిన అంజుమన్ ఇస్లామియా పాఠశాల ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మాట్లాడడం జరిగింది। మాజీ ఎమ్మెల్యే షేక్ నంబూరు సుభానీ మాట్లాడుతూ పేదలకు సంబంధించిన అంజుమన్ ఇస్లామియా పాఠశాల ఆనాడు ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలని అటువంటి సంకల్పంతో ఎటువంటి ఫీజులు లేకుండా మేము ఏర్పాటు చేయడం జరిగింది। ఈనాటి పాలకులు ఫీజులు వసూలు చేస్తున్నారని మా దృష్టికి కూడా వచ్చింది। తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం కలిసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎటువంటి ఫీజులు లేకుండానే పిల్లలు చదువుకోవాలని ప్రతి ఒక్క సహాయ సహకారాలు అంజుమన్ ఇస్లామియా పాఠశాలకు అవసరం ఉందని వారు మాట్లాడుతూ చెప్పారు। 9.7 మార్చ్ 10 లో తెచ్చాం, అన్ని విధాలుగా కష్టపడి తెచ్చాం। ఈనాడు ఫీజులు పెట్టి పేదవాడు అన్యమన్ ఎవరిది? పేద ముస్లింల హక్కు అది। పేద ముస్లింల కోసం పురాణంలో పెద్దలు పెట్టినాయి। హబీబుల్లా ఖాన్ గారు ముస్లిం అభివృద్ధి కోసం పెట్టినది। రెండోది 100 సంవత్సరాల చరిత్రలో లైబ్రరీ నడిచింది। అంజుమన్ ఇస్లామియా లైబ్రరీ కోసం పెట్టారు, ఆ లైబ్రరీని కూడా కట్టేశారు। ముస్లింస్ అందరూ దాన్ని గమనించాలి, దాని మీద పోరాడాలి, చూస్తూ కూడా పోరాడాలి। అది మీ హక్కు ఉందని భయపడాల్సిన పర్లేదు ఎవరికి। మన హక్కు కోసం మాట్లాడతానికి వెనకడగుడు। కాలేజీ ఉంది, కాలేజీ ద్వారా తప్పు చేస్తే వచ్చి పోరాడండి, అంతేగాని ఊరికే బురద చదువుతుంటారు। 2 ఎకరాలు లేవు, 3 ఎకరాలు లేవు అని ఒక అంగడం ఆ 2 ఎకరాలు 3 ఎకరాలను తీసుకుంటే ఒక 5 ఎకరాలు నా కాళ్ళు మీద దండ పెట్టించేవాళ్ళు। ఆనాడు జీవో క్యాన్సర్ తీసుకొని తెచ్చా నేను అసెంబ్లీలో మాట్లాడి 20 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న సైట్ పేదవాళ్ళు తాలిబొట్లు తాకట్టు పెట్టి మీరు ఇస్తేనే ఈ కాలేజీ వచ్చిందని నేను వద్దు, ఎవరి వాళ్ళకి ఇవ్వమన్నా। వాస్తవం కాదా? వాస్తవం కాదా? మీరు మెంబర్ కాదా? దానికి చెప్పండి। మా మీద 2 ఎకరాలు లేవు, ఒక 2 అంగుళాలు తక్కువ లేవు, ఒక అంగుళం తక్కువ లేదు। మేము వాచ్మెన్ గా పనిచేస్తున్నాం ఇక్కడ। వాచ్మెన్ పని అంది దొంగలు వచ్చి దొంగలించుకుని వెళ్తారని చూస్తూ ఉంటారు, అది మేమే కట్టేస్తుంది। ఇక్కడ కానీ అన్యమల్లో కానీ చేస్తున్న పని అది మేము కాపాడుకొచ్చాం। లక్షల రూపాయలు పెట్టాం। రోడ్డుకి ఏం హక్కుంది? రోడ్డు బాబుది కాదు, అన్యమన్ రాజకీయంగా తెలుగుదేశం నాయకులు ఆనాడు తీసుకెళ్లి రోడ్డు గొప్ప చెప్పారు, పిటిషన్లో కొట్టి మరి ఆనాడు ఎలక్షన్ పెడతానన్నారు ఐఎస్ ఆఫీసర్ గారు। 2 months లో నాకు వాగ్దానం చేస్తే నేను ఇచ్చా, లాయర్కి పెట్టి పంచనామా చేసి రెహమాన్ గారు నేను వెళ్ళి 42 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్స్ ప్రతి చిన్న డాక్యుమెంట్